హాయ్ ఫ్రెండ్స్, నేను శనివారం వ్రతం సెకండ్ వీక్ని చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి పూజ సామాను అంతా శుభ్రం చేసేసుకొని దేవుడికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకొక సైడ్ వచ్చేసేమో పిండి ప్రమిదలు చేసుకుంటానికి కూడా అరేంజ్మెంట్స్ అనేవి చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకు నువ్వులు ఉండలు, చిమిలి ఉండలు అంటారు కదా, అవి రెడీ అయిపోయినాయి. ఇంకొక సైడ్ వచ్చేసి మనం బెల్లం అన్నం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఆ రెండు అయిపోయినాక పిండి ప్రమిదలు చేసుకుంటాను. పిండిని ప్రిపేర్ చేసుకొని ఇలా గ్లాస్లో వేసి చేసుకుంటే నీట్గా వస్తాయి అన్నమాట. మనం చేతితో చేసే వాటికంటే నాకైతే చాలా బాగా వచ్చినాయి. సైడ్ గ్లాస్ కొంచెం పిండి వేసేసి అలా చేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి. పిండి ప్రమిదలు కూడా 7 పిండి ప్రమిదలు కూడా మనం రెడీ చేసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ దేవుడి దగ్గర కూడా అరేంజ్మెంట్స్ చేసేసుకొని దీపం పెట్టేసుకొని ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఇలానే చేయాలి అలానే చేయాలని ఏముండదు ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా మంచినీళ్ళు పెట్టి దండం పెట్టుకున్నా ఓకే, ఎవరు ఓపిక అయితే వాళ్ళది. దేవుడు నాకు ఇదే పెట్టు అదే పెట్టు అని ఏం చెప్పరు కాబట్టి మనకి తోచినంతలో ఎంత ఉంటే అంతలో మంచిగా నీట్గా చేసుకోవచ్చు. నేనైతే చలివిడి, వడపప్పు, పానకం, చిమిలి ఉండలు అయితే కంపల్సరీ అన్నారని చెప్పి అవి ఎవ్రీ వీక్ అంటే లాస్ట్ వీక్, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కూడా పెట్టాను. దాంతోపాటు లాస్ట్ వీక్ ఏమో పరమాన్నం చేశాను, ఈ వీక్ బెల్లమన్నం చేశాను. ఏదైనా మన చేతితో చేసింది ఒకటైనా ఉండాలి కాబట్టి దేవుడికి నైవేద్యంగా అది చేశాను అన్నమాట. ఈవినింగ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్నింగ్ పెట్టిన పిండి ప్రమిదల్ని తీసేసి ఈవినింగ్ కూడా యాజ్ ఇట్ ఈజ్గానే దీపారాజన చేసేసుకున్నాను. మార్నింగ్ పెట్టిన మిగిలిన పిండి ఉంటే ఈవినింగ్ ఒక 2 ప్రమిదలు అయితే వెలిగించుకొని నార్మల్ దీపాలు కూడా పెట్టేసుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం చదివేసుకున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.